మీ పేరు? నా పేరు కొమ్మిని వెంకటేశ్వరరావు అండి. మాది తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు టౌన్ పార్టీ టీడీపీ అధ్యక్షుడిని అండి నేను. సార్ చెప్పండి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి ఈ గవర్నమెంట్ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ముందుకెళ్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడతా సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు. రాష్ట్రంలో అరాచక శక్తులు పెచ్చురిల్లిపోతున్నాయి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఇంకో పక్క రక్షణ లేదని చెప్పే విధంగా మాట్లాడతాను. దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి కానీ ప్రజలకి పూర్తిగా అర్థమయ్యే వాళ్ళని బయటికి పంపడానికి ఈవేళ ప్రజలందరూ కూడా తెలుగుదేశం అలాగే కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టినటువంటి పరిస్థితి. వాళ్ళ అరాచకాలు కానీ వాళ్ళ అభివృద్ధిలో కుంటుపడిపోవటం కానీ రాష్ట్రం విచ్ఛిన్నం చేసినటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి పార్టీని 11 సీట్లకు పరిమితం చేసినటువంటి పరిస్థితి అని నేను చెప్తాను. అంటే ఇక్కడ మరి మీరు 11 సీట్లు వచ్చినాయి అంటున్నారు, రాబోయేది మేమే వస్తాము, మా గురించి తప్పుగా మాట్లాడి రప్ప నరుకుతాం అని చెప్పి అదే రాజకీయం చేస్తామని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇంకో పక్కన లా అండ్ ఆర్డర్ లేదని చెప్తున్నాడు. ఎలా చూస్తారు? లా అండ్ ఆర్డర్ ఆ రోజు లా అండ్ ఆర్డర్ ఉంటే ఒక దళిత డాక్టర్ని నడి రోడ్డు మీద వాళ్ళు చిన్నాభిన్నం చేసి అతని జీవితాన్ని పాడు చేసినటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది లా అండ్ ఆర్డర్ ఈ రోజు ఉందా ఆ రోజు ఉందా అనేది కూడా మీరు అందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ అంటే ప్రతి క్షణం కూడా అప్రమత్తంగా రాష్ట్ర ప్రజలను కానీ రాష్ట్రాన్ని కూడా కాపాడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి విమర్శించడానికి వాళ్ళు ఎక్కడా కూడా ఏ క్వశ్చన్ కూడా వాళ్ళు ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఉందా, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఉందా అనేది కూడా మీరు అందరూ కూడా గమనించవలసిన పరిస్థితి. అంటే ఇక్కడ ఇంకో మాట కూడా అంటా ఉన్నాడు, ఏదైతే కక్ష సాధింపు రాజకీయాలు నడుస్తూ ఉంది రాష్ట్రంలో, మా నాయకులు అక్రమ అరెస్టులు చేస్తారని చెప్పి అంటాడు. నిజంగా నా పరిస్థితి అంటారా? అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఈవేళ లా అండ్ ఆర్డర్ లేదని కానీ అక్రమ అరెస్టుల విషయంలో కానీ వాళ్ళు అసలు ఎక్కడ మాట్లాడతానికి సరిపోరు. కారణం ఏంటంటే లోకల్ బాడీస్ ఎలక్షన్లో వాళ్ళ టైంలో జరిగినప్పుడు కానీ వాలంటరీ వ్యవస్థను అడ్డు పెట్టుకుని ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఎక్కడా కూడా ఏ ఒక చిన్న నాయకుడిని కూడా టీడీపీలో వాళ్ళు నామినేషన్ కూడా వేయని ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు చేశారు. ఆ రోజు ఉందా లా అండ్ ఆర్డర్ ఈ రోజు ఉందా అనేది అంటే మీరు గమనించవలసిన. నాయకులు అరెస్ట్ చేయడం తప్పు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఈయన మీద ఉన్న కేసులను తీసేసుకుంటున్నాడు, అక్రమ కేసులు అని చెప్పి మా మీద కేసులు పెడుతున్నాడు, అక్రమ కేసులు పెడుతున్నాడు, ఆయన మీద ఉన్న కేసులు ఏమైనా తీసేసుకుంటున్నాడు అని చెప్పి అంటున్నాడు కదా. ఉదాహరణకి మీరు ఒకటే చూడండి, మనీ లాండరింగ్ కేసులో A1 ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈవేళ కోర్టుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనేది, ఆయన ముద్దాయా కాదనేది కూడా ఒకసారి ఆయన నేరం చేసాడా లేదా అనేది కూడా మీరు ఆలోచించండి. ఈ సుమారు 11 సంవత్సరాల నుంచి కోర్టుకు హాజరవ్వకుండా కోర్టునే తప్పుదారి పట్టించినటువంటి వ్యక్తి లా అండ్ ఆర్డర్ గురించి కానీ అలాగే కోర్టుల గురించి కానీ మాట్లాడటానికైనా ఎక్కడా కూడా సరిపడనేది కూడా మీరు గమనించాలి. అదేవిధంగా రైతుల గురించి ప్రత్యేకంగా చెబుతున్నాడు ఆయన. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల పక్షాన లేదు, నేనున్నప్పుడే ఆర్కేబీ ద్వారా కొన్నాను, ఇప్పుడు దళారీ వ్యవస్థను తీసుకొచ్చాడు, నేనగా మొన్న తుఫాన్ వస్తే నేనే పీకబెట్టి ఆపాను అన్నట్టుగా ప్రవర్తించారు. ఇప్పుడు ఇంకో తుఫాన్ వస్తే కనీసం పట్టించుకోవట్లేదు, వడ్లు కొంటలేదు అనే మాట మాట్లాడుతున్నాడు కదా. దాన్ని ఎలా వస్తారు? రైతుల విషయంలో జగన్మోహన్ రెడ్డి సుమారు 1600 కోట్లు బకాయి పెట్టి వెళ్ళాడు. ఓన్లీ ధాన్యంలో సుమారు 1600 కోట్లు బకాయి పెట్టి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి బకాయిలు ఈ కూటమి ప్రభుత్వం రాగానే తక్షణం బాకీలు తీర్చినటువంటి పరిస్థితి ఈవేళ జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి టైంలో రైతులు చాలా అస్తవ్యస్తంగా చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఈవేళ తుఫాను వచ్చినా కానీ ఇన్పుట్ సబ్సిడీల విషయంలో కానీ తక్షణం ఆదుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా దేవుడి దగ్గర కూడా రాజకీయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. తిరుపతి లడ్డు వ్యవహారంలో కల్తీ జరిగిందని చెప్తున్నాడు. అది జంతువులకు సంబంధించిన అంశం అని నేను చెప్పినా కూడా వింటలేదు. నేను ఉన్నప్పుడు 18 సార్లు వెనక పంపించాను. అవును, వీళ్ళు వచ్చిన తర్వాత 4 సార్లు వెనక పంపించారు, అదే కంపెనీ మళ్ళీ వెనక తప్పించుకున్నారనే మాట మాట్లాడుతున్నాడు కదా. దాన్ని ఎలా చూస్తారు? తిరుపతి ఏడుకొండల వాడి విషయంలో వీళ్ళు 1 లీటర్ కూడా పాలు కొనని కంపెనీల్లో అంత నెయ్యి కలెక్ట్ చేశారంటే ఏ రకమైన అది కనీసం డైరీలో 1 లీటర్ పాలు కొన్నటువంటి డైరీ నుంచి కూడా పేరు పెట్టి దాని నుంచి నెయ్యి సేకరణ చేశారంటే అవినీతి జరిగిందా, అక్కడ కల్తీ జరిగిందా అనేది కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఆ వేళ తిరుపతి లడ్డు తెస్తే రెండో రోజుకి పాడైపోయే పరిస్థితి. ఈ వేళకి ఆ వేళకి నాణ్యత చూడండి.
తిరుపతి విషయంలో 100% కూడా వాళ్ళు కావాలని పాడు చేసినటువంటి దేవుడు ప్రతిష్ట దిగజార్చడానికి వాళ్ళు హిందూ మతం మీద చేసినటువంటి ఒక దాడిగా వర్ణిస్తాం. అదేవిధంగా అంబటి గారు అంటున్నారు మనకి రాజధాని అవసరం లేదు, ప్రపంచ రాజధాని మనకెందుకు, ఇక్కడ కనీసం తాగడానికి నీళ్ళు, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేనప్పుడు అంత పెద్ద రాజధాని అవసరమా అని మాట్లాడుతుంది. దాన్ని ఎలా చూస్తారు మీరు? రాజధాని అవసరమా అంటే మన రాష్ట్ర ప్రతిష్టకు కానీ అలాగే రాబోయే తరాలకు కానీ రాజధాని అవసరమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 4 ప్యాలెస్లు అవసరమా? 1 సెంటు స్థలం ఇచ్చి ఆ సెంటులోనే పేదవాడికి ఇల్లు కట్టుకోమని ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈవేళ రాజధాని ఇంత అవసరమా అంత అవసరం అంటే ఆయనకి 4 ప్యాలెస్లు అవసరమా? అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి రాజధాని అంశంలో సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ తీసుకురాబోతుంది. కొన్ని కేసులు కూడా సత్వర పరిష్కారం కోసం న్యాయశాఖకి వెళ్ళినాయి. దాన్ని ఎలా చూస్తారు? రేపొద్దున రాజధాని వస్తే 3 రాజధాని అంశం అనేది పోద్ది అనుకుంటున్నారా మీరు? 100% దానికి చట్టం చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్లో చట్టం త్వరలోనే రాజధాని అమరావతి అనేది చట్టం జరుగుతుంది. తప్పనిసరిగా రైతులు కానీ ప్రజలు కానీ ఎవరు కూడా భయపడవలసిన పని లేదు. 100% అమరావతిలోనే రాజధాని ఉంటుంది. కూటమి ప్రభుత్వమే వస్తుందని కూడా మేము ధీమాగా చెప్పగలం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధి అని చెప్పి ముందుకెళ్తుంది ఈ గవర్నమెంట్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా సేవ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వెళ్తా ఉన్నాడు, జనంలోకి వెళ్ళబోతున్నాడు, రేపొద్దున అదే స్లోగన్ పెట్టుకున్నాడు. దీన్ని ఎలా చూస్తారు మీరు అసలు? సేవాంధ్ర అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ వాళ్ళకి అప్ చెప్పాలంట. మొన్న అక్కడ బందర్లో తెక్కులోడు మాట్లాడుతున్నాడు, లా అండ్ ఆర్డర్ మాకు అప్ చెప్తే చూపిస్తామంట. లా అండ్ ఆర్డర్ వీళ్ళకి అప్ చెప్తే ఏం చేస్తారు? డోర్ డెలివరీ చేస్తారు చంపి. లా అండ్ ఆర్డర్లు వీళ్ళకి అప్ చెప్తే ఏం చేస్తారు? రాష్ట్రంలో మొత్తం ఎవరైతే ఉండారో ఈ రాష్ట్రంలో ఎవరిని బతకనివ్వరు. వీళ్ళకి ఎవరైతే వ్యతిరేకంగా ఉండారో వాళ్ళందరినీ చంపేస్తారు. దానికోసం వీళ్ళని అప్ చెప్పమంటున్నారు. ఇవాళ లా అండ్ ఆర్డర్ అనేది చాలా నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం ఆధ్వర్యంలో చాలా చక్కగా లా అండ్ ఆర్డర్ వెళ్తుంది. ఇవాళ అందరూ కూడా ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు, అందరూ ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు. అదేవిధంగా సేవాంధ్ర అంట సిగ్గు శరవ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. పోలవరాన్ని వీళ్ళు ఎంత శాతం పూర్తి చేశారు? వీళ్ళకి 5 ఏళ్ళు రాష్ట్రం అప్పు చెప్తే పోలవరాన్ని పడకేపించారు. అదేవిధంగా అమరావతి ఎక్కడైతే రాజధాని అనుకున్నామో అమరావతి కాదని 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు తీసుకుని ఏమైనా వీళ్ళు ఏమైనా అభివృద్ధి చేశారా? ఎక్కడైనా వీళ్ళు ఏమైనా చేశారా? ఏమీ చేయలే. దాన్ని ఆ విధంగా అమరావతిని పడుకోబెట్టేశారు. ఇవాళ చూడండి, పోలవరం పనులు బ్రహ్మాండంగా సాగుతూ ఉన్నాయి. అమరావతి వెళ్ళి చూడమనండి. ఆల్రెడీ సిఆర్ఈడిఏ కార్యాలయం అయిపోయింది. ఇవాళ బిల్డింగ్లన్నీ కూడా 90% చేసేస్తూ ఉన్నారు. రేపు మంత్రులు, శాసనసభ్యులు అందరూ అక్కడ ఉండబోతూ ఉన్నారు. అధికార యంత్రాంగానికి సంబంధించిన అధికార యంత్రాంగం మొత్తం అక్కడికి వెళ్ళబోతూ ఉంది. వివిధ కార్యాలయాన్ని కూడా పూర్తి అవుతూ ఉన్నాయి. ఇవాళ అంత పెద్ద ఎత్తున అమరావతిలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో 12,000 కోట్ల నిధుల్ని ఈ మహానుభావుడు 5 ఏళ్లలో దారి మళ్ళించారు. ఒక రోడ్డు వేసాడు చెప్పనండి. 5 సంవత్సరాల్లో 1000 కిలోమీటర్లు అయితే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నరేగా ద్వారా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా 5,000 కిలోమీటర్లు 1 సంవత్సరంలోనే వేసాం. మేము ఏదైతే సూపర్ 6 చెప్పామో సూపర్ 6 హామీలన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నాం. ఇంకో పక్కన డిఎస్సి కావచ్చు, అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కావచ్చు, ఈ విధంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని పరిగెట్టి పెడతా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం త్రిశూల వ్యూహం తెలుతా ఉంది. ఒక పక్కన రాష్ట్ర అభివృద్ధి, ఇంకో పక్కన సంక్షేమం, 3 బిడ్డల భవిష్యత్తు. ఇవాళ బిడ్డల భవిష్యత్తు కోసం పారిశ్రామీకరణ ఈ రోజున మరి గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఇక్కడ తీసుకొచ్చి 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకి భరోసా ఇవ్వబోతా ఉన్నాం. ఇవాళ ఈయన ఏం సేవాంధ్ర ఏ మొహంతో సిగ్గు శరం లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం పెట్టి ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి నిధులన్నీ దారి మళ్ళిచ్చేసి ఆ వర్గాలను ఓచకోత కోసి మాస్క్ అడిగినందుకు మరి డాక్టర్ సుధాకర్ గారిని, అదేవిధంగా బీసీ వర్గాలకు చెందిన తోట చంద్రయ్య గారిని, అమాయకుడైనటువంటి అమర్నాథ్ గౌడ్ అనేటువంటి బిడ్డని నడి రోడ్డు మీద తగలు పెట్టేసి ఈ విధంగా వేలాది మందిని ఓచకోత కోసి ఇంకా సిగ్గు లేకుండా వీళ్ళకి లా అండ్ ఆర్డర్ అప్ చెప్పాలంట. అంటే ఇక్కడ ఇంకో మాట కూడా మాట్లాడుతున్నాడు, సంక్షేమ పథకాలు ఇస్తాను మోసం చేస్తున్నాడు కాబట్టి ఈయన మీద 420 కేసు పెట్టాలి చంద్రబాబు నాయుడు మీద అని చెప్పి అంటున్నాడుగా. జగన్మోహన్ రెడ్డి గారి మీద 100 420 కేసులు పెట్టాల్సి వస్తుంది. మద్యం నిషేధం చేసినాకే నేను ఎన్నికలకు వెళ్తాన్నా,
దుర్మార్గుడు ఎవడో జగన్మోహన్ రెడ్డి కాదా? అతను 420 కాదా? మాట ఆడిన మాట తప్పలేదా? పైగా లిక్కరు సొంత వ్యాపారం చేసుకున్నాడు కదా, వాళ్ళ కార్యకర్తలు తమ్మించుకున్నాడు, ప్రభుత్వ దుకాణాలు పెట్టుకున్నాడు, ప్రతిరోజు వచ్చిన కలెక్షన్ అంతా ఇంటికాడి పెట్టుకున్నాడు. ఫోన్పే లేకుండా అక్కడ ఈ గ్లాసులు అమ్ముకునే వాళ్ళు బఠాలు అమ్ముకునే వాళ్ళు ఫోన్పేనా? వీళ్ళకి క్యాష్ కావాలి. క్యాష్ మొత్తం కూడా తాడేకల్లు కొంపకెళ్ళింది. ఎట్లా ఈయన చేసినటువంటి కల్తీ మద్యం గురించే కదా 30,000 మంది చనిపోయారు. అదేవిధంగా దాదాపుగా లక్షలాది మందికి కిడ్నీలు లివర్ల పక్షవాతం పోయినాయంటే ఈ దుర్మార్గులు చేసినటువంటి అరాచకాల వల్ల కాదా అని చెప్పి నేను ఈ రోజున సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇవాళ ఇంకా అన్నీ చేసి సిగ్గు లేకుండా ఇవాళ వచ్చి సేవాంధ్ర అని మాట్లాడుతున్నారంటే వాళ్ళకి సిగ్గు శరం లేదు, అన్నీ వదిలేశారు. ఇవాళ రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ రాష్ట్రం నాకేసి వెళ్ళిపోయారు. అయినా కూడా అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్ని వ్యవస్థలను ఈరోజు గాడిని పెడుతున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజలు ఒకటే అనుకుంటున్నారు, సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని మనం కోరుకోవాలా. ఎందుకంటే గతంలో మరి 14-19 తర్వాత ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే అభివృద్ధి అంతా కూడా కుంటిపడిపోయింది. ఎక్కడా కూడా అభివృద్ధి లేదు. ఎక్కడా కూడా మరి వీళ్ళు ఒక్క నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని సూటిగా, మీరు బిడ్డల భవిష్యత్తు కోసం ఒక్క పరిశ్రమ అన్నా ఈ రాష్ట్రాన్ని మీరు తీసుకురాగలిగారా అని చెప్పి మేము అడుగుతున్నాం. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ అటు లోకేష్ కానీ మిగతా వాళ్ళు కానీ 2 లక్షల కోట్ల పైన అప్పు తెచ్చారు. అప్పు తెచ్చి విలాసాలకి ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇంకో పక్క కార్యకర్తలు పప్పు బెల్లగా పంచుతున్నారు. తన అన్యాయులకి డబ్బులకు పంచి పెడతారని చెప్పి అంటున్నాడు. నిజంగా పరిస్థితి ఉందంటారా? సిగ్గు శరం లేనివాడు ఏం మాట్లాడతాడు? సిగ్గు శరం ఉంది వాళ్ళకి. మరి తల్లికి వందనం మేము తెలుగుదేశం వాళ్ళకు కూటమి ప్రభుత్వానికి ఇస్తున్నామా? అందరికి ఇస్తున్నామా? వెళ్ళి అడగమనండి. ఈ సిగ్గు లేని వాళ్ళకి, ఈ శరం లేని వాళ్ళకి 1000 రూపాయల పెన్షన్ పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. కానీ మేము 5 రోజుల్లో 1000 రూపాయల పెన్షన్ పెట్టి వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఇంటి దగ్గరే మేము పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఒక్క రోజులోనే మేము పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఇవాళ వీళ్ళు చేసింది ఏంటి, మేము చేయింది ఏంటి? మేము ఇచ్చే పెన్షన్ పార్టీలు చూసుకోవట్లేదు కదా, అందరికీ ఇస్తున్నాం. మేము ఇచ్చేటువంటి తల్లికి వందనం అందరం ఇస్తున్నాం. అదేవిధంగా రైతులకు ఇచ్చేటువంటి భరోసా అందరికీ ఇస్తా ఉన్నాం. ఈ విధంగా ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఇవాళ మహిళలకి మరి ఏదైతే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అని చెప్పామో మా పార్టీ వాళ్ళకి ఇస్తున్నామా? బుద్ధి జ్ఞానం లేదు, సిగ్గు శరం లేదు. వీళ్ళు చేయలేరు, చేసేవాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటారు. కాబట్టి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. చాలా బాబు గారు ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ఇవాళ చూడండి, లోకేష్ గారు ఎంత గొప్ప విషయం అండి. ఈయన 5 సంవత్సరాల్లో నేను అడుగుతా ఉన్నా, డిఎస్సి తీసావా లేదే? ఈరోజు లోకేష్ బాబు గారు 16,347 మందికి ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి రెడీ అయిపోతా ఉన్నారు డిఎస్సి. ఇవాళ పిల్లలకి నైతిక విలువలు కావాలని చెప్పి బ్రహ్మాండంగా మరి మరి ప్రఖ్యాతిగాంచినటువంటి అవధాని గారిని తీసుకొచ్చి పిల్లలకి చక్కగా బ్రహ్మాండంగా మరి అక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది ఒక సంచలనం అయింది. ఏనాడైనా మీరు ఆ రకమైనటువంటి ప్రయత్నం ఎప్పుడన్నా చేశారా మీరు? నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు. వాళ్ళకేంటంటే అధికారం లేదు కాబట్టి, కలెక్షన్ లేదు కాబట్టి, మరి వాళ్ళ కలెక్షన్లో వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ కలెక్షన్ కోసం చూసుకుంటారు, అబద్ధాలు చెప్తారు, మరి అదేవిధంగా దారుణాలు చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఇంకో మాట కూడా అంటున్నాడు, మేము కోర్టు సంతకాలు సెకండ్ చేసాం, గవర్నర్ దగ్గరికి వెళ్తాం, మెమరాండం ఇస్తాం, దాంతోపాటు కోర్టుకి ఎక్కుతాం, ప్రైవేట్ పరం చేయడానికి మెడికల్ కాలేజ్ వీలు లేదు అని చెప్పి వ్యాఖ్య చేస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? వాళ్ళు ఏమైనా చేసుకోండి, ఇవాళ ప్రజల ఆమోదంతోనే ఏ కార్యక్రమమైనా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. విజయవాడ గవర్నమెంట్ ఆసుపత్రి ప్రభుత్వ పరం చేయలేదా? నువ్వు ప్రైవేట్ పరం చేయలేదా? ఆ రోజు ఏమైపోయింది? నువ్వు ఎన్ని ప్రైవేట్ పరం చేయలే ఈ రాష్ట్రంలో? నువ్వు చేస్తే ఒక న్యాయం, మేము చేస్తే ఒక న్యాయమా? ఈరోజు వైద్య విద్యలో మరి డొనేషన్లు తెచ్చింది ఎవరు? రిజర్వేషన్ దాంట్లో డొనేషన్ తెచ్చింది ఎవరు? ఇవాళ నీకు మాట్లాడే అర్హత కూడా లేదని చెప్పి తెలియజేస్తూ ఇవాళ రాష్ట్రం కూటమి హయాంలో పోలవరం కావచ్చు, రాజధాని కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కావచ్చు, అదేవిధంగా నేషనల్ హైవేస్ కావచ్చు, అదేవిధంగా ఇవాళ విద్య, వైద్యం, మరి ఇవాళ చూడండి ఒక పక్కన మరి ఎన్టీఆర్ వైద్య దీని కింద మరి బ్రహ్మాండంగా అన్ని హాస్పిటల్ నుంచి ఫ్రీగా వైద్యం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా దాంట్లో కవర్ అన్నట్టు ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మేము సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎంతమందికి కావాలని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇస్తా ఉన్నారు. కానీ మీరే అప్పులు పెట్టారని చెబుతున్నాడు, ఆరోగ్యశ్రీకి అప్పులు పెట్టి ఎక్కడ పనిచేయట్లేదని చెబుతున్నాడు. అసలు సిగ్గుసారం ఉంటే వీళ్ళు ఎన్ని వేల కోట్ల అప్పులు పెట్టారో తెలుసా? ప్రతి డిపార్ట్మెంట్కి. నేను ఒకటే అడుగుతున్నా,
ధాన్యం అమ్ముకుంటే రైతుకి ఎన్ని రోజులకి మీరు డబ్బులు ఇచ్చారు? 3 నెలలు పట్టింది. ఇవాళ ఎంత? 24 గంటలు మేము డబ్బులు వేస్తున్నాం. ఇవాళ పైన వాతావరణం బాగోక తుఫాను వచ్చిన పరిస్థితిలో క్రైసిస్లో ఉంటే రైతాంగం మొత్తం కూడా కంగారు పడిపోయి మొత్తం ధాన్యం కోసేస్తే కూడా ఇవాళ వ్యాగిన్లు పెట్టి గుడివాళ్ళలో ధాన్యం అంతా కూడా ఎత్తుతూ ఉన్నాం పక్కన. ఎక్కడికక్కడ రైతుల దగ్గరికి వెళ్ళి అధికార యంత్రాంగం కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి వెళ్ళి ధాన్యం మొత్తం కూడా ఎత్తటమే కాకుండా 24 గంటల్లో డబ్బులు ఎత్తున్నాం. నీకు సిగ్గుసారం ఉందా? 3 నెలలు మీరు వేసిన మాట వాస్తవం కాదా? మాట్లాడే అర్హత ఉందా మీకు? మీరు దళాలను ప్రోత్సహిస్తున్నారంట కదా దళారుల్ని ఎవరు ప్రోత్సహించారో దళారులను ఎవరు పెంచి పోషించారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ అండ్ కోకి ఏంటంటే ఈ రాష్ట్రంలో వాళ్ళకి నిద్ర పట్టటల్లా. వాళ్ళకేంటంటే అధికారం పోయింది, కలెక్షన్ పోయింది, కాబట్టి వాళ్ళు మాయ చేయాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఇవాళ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి మా భూమి కూడా మాకు కాకుండా ఆ పుస్తకం మీద ఈయన బొమ్మ వేసుకున్నాడు. అందుకు సేవాంధ్ర అని అడుగుతున్నాడు. నాకు అర్థం అవ్వట్లేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకి కనీసం నెలకి నువ్వు జీతం ఇవ్వగలిగావా? నెలాఖరికి జీతం ఇవ్వగలిగావా? వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వగలిగావా? అందుకు నువ్వు సేవాంధ్ర అంటావా? పోలవరాన్ని ముంచేసినందుకు సేవాంధ్ర అంటావా? రాజధాని చంపేసినందుకు సేవాంధ్ర అంటావా? పెన్షన్ ఇవ్వడానికి 5 ఏళ్ళు పట్టింది నీకు సేవాంధ్ర అంటావా? 5 రోజులు ఇచ్చాం మేము. ఏంటి నీకు సేవాంధ్ర ఏంటి? సేవ్ మనీ. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే సేవ్ ఆంధ్ర కాదు, ఆయనకి సేవ్ మనీ కావాలి. నిద్ర పట్టటల్లా అల్లాడిపోతున్నాడు బిడ్డ. ఎందుకంటే ఆ బిడ్డకి ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చుంటే 5 చోట్ల 5గురు వాళ్ళ అనుచరగాణం పెట్టుకున్నాడు జోన్లో. వాళ్ళు కలెక్షన్ పెడతా ఉంటారు, వాళ్లే పరిపాలన చేస్తూ ఉంటారు. ఎవరికైనా ఒక్క మంత్రికి నువ్వు అధికారం ఇవ్వగలిగావా? ఒక్క మంత్రి నీ హయాంలో మాట్లాడిచ్చావా? ఇవాళ సిగ్గు లేకుండా జనాల్లోకి వస్తే ఏమైంది చెప్పురా? ఏమైంది? జనానికి ఆ మాత్రం తెలీదా? ప్రజలు ఏమైనా అమాయకులు అనుకుంటున్నారా? మరి అంబటైంది అండి. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, రాజధాని అవసరం లేదు, అంత పెద్ద రాజధాని మనకెందుకు, చిన్న రాజధాని చాలు, దాదాపు లక్ష స్క్వేర్ ఫీట్లో సరిపోద్ది, అయితే అంత పెద్ద రాజధాని వీళ్ళు ఎందుకు అట్లా? ఈ నిద్రమోహం వాళ్ళు చదువుతున్నాడు కదా, ఈ నిద్రమోహం వాళ్ళు ఎందుకు అట్లా? వీళ్ళు 5 ఏళ్ళు ఇచ్చాంగా, ఆ చిన్నదే కట్టయిపోయారు, దాన్నే ఇచ్చేసేవాళ్ళం. ఏం లేదు. ఆ రోజున అమరావతి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి రాజధాని, అది ఎక్కడ డెవలప్ అయితే ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుందో ఆ భయంతో దాన్ని 5 సంవత్సరాలు పడకన పెట్టారు. కొన్ని 3 రాజధానులు అన్నారు. మీరు ఏం చేశారు చెప్పమనండి, ఒక్క మాట చెప్పమనండి, ఛాలెంజ్ చేస్తున్నాను. 3 రాజధానులకు మీరు ఏం చేశారు? మీలాంటి అవినీతి పరులు, మీలాంటి వినాశకారులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇంకా ప్రజల్లోకి వచ్చి ఏదో చేయాలనుకుంటే నేను ఆల్రెడీ ప్రజలకు అంతా తెలుసు. ప్రజలు ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు. ఎప్పుడేమైందో జగన్మోహన్ రెడ్డి టైంలో మా ఆస్తులు ఉంటాయో తెలియదు, వాళ్ళు ఉంటారో తెలియదు, ఆ భయాందోళనలో బతికారు. ఇవాళ నేను చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ప్రజలకి, ఇవాళ బిడ్డల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో బిడ్డలకు భవిష్యత్తు ఇవ్వాలి, ఆ కుటుంబాలను ఆదుకోవాలి. కొన్నాళ్ళ పాటు ఈ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు రావటం వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే దాంతో తాపత్రయపడతా ఉన్నారు. కానీ ఏనాడన్నా తాపత్రయపడ్డారా మీరు? మరి ఆయన 2029లో నేనే అధికారంలోకి వస్తాను, నా గురించి మాట్లాడాను, రప్పరప్ప చంపేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడుగా. అవును, వాళ్ళు ఏంటంటే చంపటాకు వద్దాం అనుకుంటున్నారు. ప్రజలు ఒప్పుకుంటారా? ప్రజలకు తెలుసు వీళ్ళు అసలు అధికారం పోతేనే చంపేస్తామన్నారు, రేపు అధికారంలో వస్తే మన ఆస్తులు ఉంటాయా, మనం ఉంటామా అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి వాళ్ళు వాగుడు అట్లా వాగుతూ ఉంటారు. వాగనే ఉండు, మాకేమైంది, ఎవరిని చంపుతాడు రమ్మనండి. అంటే అలాంటి నాయకులు రాజకీయాలు అవసరం అంటారా? అసలు వీళ్ళు ఈ రాష్ట్రానికే పనికిరారు. ఈ పార్టీయే ఉండకూడదు, నిషేధించాలి ఈ పార్టీని. ఎందుకంటే మేము అధికారంలోకి వస్తే చంపేస్తామని డైరెక్ట్గా చెబుతున్నారంటే అసలు ఇది ప్రజాస్వామ్య దేశమా? ఎంతమంది మహానుభావులు పుట్టినటువంటి తెలుగు గడ్డలో ఇలాంటి దుర్మార్గులు మాట్లాడుతున్నారంటే, ప్రజాస్వామ్య విలువలకు అర్థం లేకుండా చేస్తూ ఉన్నారంటే, ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కుతూ ఉన్నారంటే, ప్రజాస్వామ్యం యొక్క లక్షణాలని, ప్రజాస్వామ్యం యొక్క ఆవశ్యకతని గుర్తించి మరి ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వాల్సినటువంటి వ్యక్తులే కూనీ చేస్తూ ఉంటే ఈ పార్టీ అవసరంలా, ఈ మనుషులు అవసరంలా. ప్రజలకి ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, ఇదేంటి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఇదిగో ఇచ్చేయండి, ఇదిగో దీంట్లో తప్పు ఉంది, లేకపోతే ఇచ్చేయండి అనాలి. కానీ మేము అధికారంలోకి వస్తే చంపేస్తున్నాం అంటున్నారు ఏంటి అని ప్రజలు ఆలోచనలో పడ్డారు. వీళ్ళని మనుషులను చంపడమే కాదు, వీళ్ళు వ్యవస్థలను చంపుతారు. అదేవిధంగా బిడ్డల భవిష్యత్తు అవసరం వీళ్ళకి. పరిస్థితి ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉండేవాడు, కడుపుకు అన్నం తినేవాడు
పరిశ్రమలు పక్క రాష్ట్రానికి పారదోలుతారండి? కియా లాంటి సంస్థని అనేక దానికి సంబంధించిన అనుబంధ పరిశ్రమలన్నీ హైదరాబాదో లేదా అటు తమిళనాడు వెళ్ళిపోయినాయి. ఎవరి కోసం? వీళ్ళు బెదిరిస్తేనే కదా. అమరాన్ బ్యాటరీ మరి అంత పెద్ద కంపెనీ, అది పక్క రాష్ట్రానికి ఎవడో పంపించారు? వీళ్ళు బెదరకొట్టే కదా. కాబట్టి ఇది ప్రజలకి కూడా ఒక అవగాహన వచ్చింది. ఎందుకంటే వీళ్ళు అరాచకవాదులు 5 ఏళ్ల పాటు అరాచకం చేశారు. చేసి పోని బుద్ధి జ్ఞానం వస్తే ఈసారి మంచి చేద్దామని చెబుతాడు ఎవడైనా. చంపేస్తాం ఏంటండి? రాపరాప అంటాడు. ఆ బందరోడేమో కన్ను కొట్టి వేసేయాలరా అంటాడు. ఏంటిది? వీళ్ళు ప్రజాప్రతినిధులా? ఆ బాబు పొరుగు కూడా తెస్తున్నాడు ఆడైతే. ఏం పనులండి ఇవన్నీ? తప్పు కదా. ప్రజాస్వామ్యం అన్నాక కొన్ని విలువలు ఉంటాయి, నైతిక విలువలు ఉంటాయి, హక్కులు ఉంటాయి, విధులు ఉంటాయి. అవన్నీ కాపాడాలి. అంతేగాని మేము వచ్చినాక వేసేస్తామంటే ఇక పార్టీనే వేసేస్తారు, కప్పేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఒకటే, వీళ్ళకి ఒక లక్షణం ఉంది. వీళ్ళకి ఏమనుకుంటారంటే ప్రజాస్వామ్యంలో వీళ్ళు తప్పితే ఎవరు ఉండకూడదు అనేది వాళ్ళ మొదటి నుంచి వాళ్ళకు ఉన్నటువంటి కాన్సెప్ట్. ఎందుకు? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏదో రాష్ట్రాన్ని పగలగొట్టేసినట్టుగా ఏదో గాంధీ మహాత్ములాగా 175కు 170 మాకేనని చెప్పారు. ఏమైంది ఆఖరికి? ఏమైందండి? 175 175 ఏమైంది ఆఖరికి? ఏం చేశారు వీళ్ళు? ప్రజలు ఏం చేశారు వీళ్ళని? కాబట్టి ఇలాంటి హిట్లర్ లాంటి నియంతే ఏమైపోయాడో చరిత్రలో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి అంతా కాలగర్భంలో కలిసిపోక తప్పదు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే వీళ్ళ మాటలో వీళ్ళ ఆవేశాలు, ప్రజలు వీళ్ళు మాట్లాడే విధానం ప్రజలు క్షమించరు.